రెండవ పంట సాగు పంటకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండవసారి శాసనసభ్యులు అయినాక మొదటిసారి 10 సంవత్సరాల తర్వాత రెండవ పంటకి ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చుకోవటం జరుగుతాం. ఎందుకంటే లాస్ట్ 12 టీఎంసీలు కేటాయించిన ఘనత మన ఎమ్మెల్యే గారికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే గతంలో నేను సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్గా, కావలి కాలువ చైర్మన్, సుమారుగా 20 సంవత్సరాలుగా దాని మీద డిస్ట్రిబ్యూటర్ చైర్మన్గా, సోమశిల చైర్మన్గా ఉన్నా. పోరాటం చేసి ఒక కారుకి నీళ్లు తెచ్చుకోవటం చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే కావలిలో గతంలో ఉన్న నాయకులు, శాసనసభ్యులకి కొంత డెల్టా మీద అభిమానం ఎక్కువ చూపించేవాళ్ళు. నాన్ డెల్టా మీద మెట్ట ప్రాంతానికి కొంత నీళ్లు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. కలికి అనాథ్ రెడ్డి గారు, గొట్టిపాటి కొండప్ప నాయుడు గారు వారి కాలంలో కొంత కావలికి ఒక తీసుకొచ్చుకునే ఇది ఉన్నది. తర్వాత మేము మా వంతు పోరాటం చేసి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండేది గతంలో. అట్ట కాకుండా ఒక హక్కుగా కావలి కాలువకి మొదట్లోనే పోయినసారి మొన్న సీజన్లో అసలు ఐఏబీ పెట్టకముందే ఒక టీఎంసీని ముందు చెరువులకి నీళ్ళు ఇచ్చిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుద్ది. ఎందుకంటే మొదట ఒక ప్లానింగ్గా పోవటం జరిగింది. మనం గత సీజన్లో ఒక టీఎంసీని తీసుకొచ్చి అన్ని చెరువులకి ఇచ్చుకొని తర్వాత నీళ్లు రావటం, మళ్ళీ కలుసుకొని అంతా కూడా పంట ఎక్కడా కూడా 1,00,000 చిల్లర ఎకరాలు, ఇంచుమించుగా 1,30,000 1,40,000 ఎకరాన్ని పండించడం జరిగింది కావలి నియోజకవర్గంలో. అటు అంటే కావలి కాలువ కింద. మళ్ళా అటు చూస్తే మన డెల్టా ప్రాంతమైన దగదత్తి మండలం డిఆర్ ఛానల్ కానీ, అదేవిధంగా అల్లూరు ప్రాంతం కానీ, అల్లూరు టోటల్గా కూడా రామన్ చెరువు, అల్లూరు చెరువు కింద కానీ ఇంచుమించుగా అక్కడ ఒక కనీసం 60,000-70,000 ఎకరం, 2,00,000 ఎకరాల దాకా మనకు నియోజకవర్గంలో పంట పండించుకోవటం జరిగింది. మళ్ళీ తిరిగి పూర్తిగా మనం ఈ దగదత్తి మండలం కానీ, భోగోలు మండలం కానీ, రూరల్ మండలం కానీ, అల్లూరు మండలం కానీ ఇవన్నీ కూడా రైతాంగం ఎక్కువ ఉండే మండలాలు. దీంట్లో ఈ సీజన్లో మళ్ళీ రెండవ కారుకి తొలి దశలోనే నీళ్లు తీసుకురావటం. ఎప్పుడు కూడా మనకు కావలి కాలువకు రెండో కారు ఇవ్వాలంటే ఎన్నో పేచీలు పెట్టేవాళ్ళు గతంలో. కానీ ఈ సంవత్సరం దాని కేటాయింపుల్లో కూడా హక్కుగా కేటాయించిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుద్ది. ఇది మొదట అల్లూరు ప్రాంతానికి, డెల్టా ప్రాంతానికి కూడా డిఆర్ ఛానల్ ద్వారా అటు దగదత్తి ఏరియా కొంత, అల్లూరు మండలం పూర్తి స్థాయిలో వాళ్ళకి, అదేవిధంగా కావలి కాలం మీద కింద నుంచి చూస్తే కావలి చెరువులన్నీ నింపుకుంటూ వచ్చి సిబిఆర్కి ఇచ్చుకొని, సిబిఆర్ నుంచి కావలి చెరువుకి ఇచ్చుకొని, అక్కడి నుంచి కావలి చెరువులు చుట్టుపక్కల ఉండే చెరువులు నింపుకొని పైభాగానికి మనకి భోగోలు అంటే దగదత్తి కంబైన్డ్గా ఉండే కాలువలు తలమంచి మేజర్ కానీ, వెంకటేశ్వరపాలెం మేజర్ కానీ వాటి కింద పూర్తి కాలం వరికి ఇవ్వటం జరిగింది. కానీ దాని కింద కూడా ఆరుతడి పంటలు రైతులు ఇప్పటికే కొంత వేరుశనగ కానీ, పత్తి కానీ వేసుకోనున్నారు. దానికి చెరువుల కింద వరి పెట్టుకునే దానికి వాళ్ళకే మన ఎమ్మెల్యే గారు అయితే పూర్తిగా వరి వేసుకోమని చెప్తున్నారు. వాళ్ళ అవగాహన బట్టి, అక్కడ ప్రాంతాన్ని బట్టి ఏ పంట అయితే బాగుంటుందో ఆ పంటని వాళ్ళే సెలెక్ట్ చేసుకునే విధంగా చేసుకుంటా ఉన్నారు రైతులు. ఇది శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు రైతుకు ఒక్కడికి ఈ లాక్డౌన్లో, కరోనా సమయంలో మనం ఆహార ఉత్పత్తి పెంచాలంటే ఒక రైతుకి మాత్రమే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ పంట అంతా కూడా వస్తే ఆహార ఉత్పత్తికి పూర్తిగా మన నియోజకవర్గం ఉపయోగపడుతుంది. కాబట్టి రెండు పంటలు పండించిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుద్ది. ఇది పూర్తి స్థాయిలో ఈరోజు కావలి చెరువు కూడా ఇప్పుడు నీళ్లు వదలటం జరిగింది ఈరోజు. దానికి కూడా చివరికి సిబిఆర్ నిండిన తర్వాత కావలి చెరువుకి ఇచ్చుకొని ఆ తర్వాత పై ప్రాంతం అంతా కూడా మనకి ఇచ్చుకుంటా పోవాలని చెప్పి చివరికి నీళ్లు ఇచ్చుకుని తర్వాత పై ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ఒక ప్రణాళికతో ఒక టీం లాగా చేయటం జరిగింది. దాంట్లో భాగంగా మిత్రుడు ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా మండల కన్వీనర్లు అందరూ ఇటా సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ అందరిని కలిపి ఒక కమిటీ లాగేసి ఆ బాధ్యతలు కూడా ఈ కాలువ నీళ్ల బాధ్యతలు ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో మేమందరం కూడా కాలువ మీద ఉండి చేసేదానికి, సవ్యంగా మనకు ప్రాంతంలో పంటలు పండించేదానికి కృషి చేస్తామని చెప్పి తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం
మన కావలి రైతాంగం ఈరోజు రెండో పంటకి నీరు సంగం బ్యారేజ్ నుంచి ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మేమంతా కూడా రైతు సోదరులు, అదేవిధంగా మధుబాబు నాయుడు గారు, ఇంతకుముందు సోమశేఖర్ ప్రాజెక్టు చైర్మన్గా తీసుకున్నారు మధుబాబు నాయుడు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ సుకుమార్ గారు, పండగ కన్వీనర్స్ ప్రసాద్ నాయుడు గారు, జంపన్న గారు వీరగారు గారు, అదేవిధంగా రైతు నాయకులు అందరం కూడా అక్కడికి పోయి ఈరోజు నీరు వదలడం జరిగింది మన కావలికి. ఈరోజు 4.5 TMC నీరు కావలికి కేటాయించున్నారు. అదేవిధంగా రెండో పంటకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో నాగుమల్లు ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ముందుగా మనందరికీ కూడా తెలుసు, గతంలో మనం చాలా నష్టపోతూ ఉన్నాం. మనకి రావాల్సిన వాటా నీరు మనకి రాకుండా నిరుపయోగంగా అయిపోయి మనకి పంటలు కూడా పండించుకోలేని పరిస్థితిలో మనం అంతా కూడా చూసాం. మీడియా సోదరులు అంతా కూడా చూసారు ఏ విధంగా ఎండిపోయినాయో. మన గత 6 సంవత్సరాల అంత ముందు కావలి నియోజకవర్గంలో పంటలు బీడు భూమిగా పెట్టి గమ్ముగా ఉండటం ఇదంతా కారణం. అట్లా కాకుండా ఈరోజు మనకి నీరేమో కేటాయిస్తున్నారు, కానీ ఆ నీటిని మొత్తాన్ని మనం తెచ్చుకోలేక ఎండబెట్టుకుంటున్నాం. ఎందుకు అవుతుంది? అందుకే కొంతమంది రైతులతోటి, అదేవిధంగా అనుభవం ఉన్న నాయకులతో కూర్చొని మనకి ఎంత వాటా వస్తుంది, ఎందుకు మనం ఎండిపోతుందని అన్నీ డిస్కస్ చేసి తర్వాత ఆ విషయాన్ని, ఎందుకంటే ప్రతిసారి ఐఏబీ మీటింగ్ పెడతా ఉంటారు. ఐఏబీ మీటింగు పెట్టిన తర్వాత ఏ రోజు నీరు వదిలేది అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత నీరు వదలటం, ప్రతి ఒక్కరు నారు వేసుకునే దానికి సన్నద్ధం అవటం, పైన ఎగువ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరును పోటీ పడి నీరు తీసుకొని పోవటం, కింద ప్రాంతానికి నీరు కాకుండా పోవటం, ఎండిపోవటం, ఇది పద్ధతి. ఆ విధంగా కాకుండా ఐఏబీ మీటింగ్ తర్వాత మాకు ఇస్తే, అందుకే మనకి కేటాయించిన వాటర్ కూడా మనం ఐఏబీ మీటింగ్ తర్వాత ఇస్తే మనం వాడుకోలేకుండా పోతా ఉన్నాం. మనకి సపోజ్ 10 TMC అలాట్ చేసినా కూడా మనం వాడుకునేది 6 TMC వాడుకునేవరకే మాకు టైం అయిపోద్ది, కానీ కింద పోవు. అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించి మా కావలి నియోజకవర్గానికి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మాకు ముందుగా ఐఏబీ మీటింగ్తో సంబంధం లేకుండా ఎప్పుడైతే సోమశేఖర్ జలాశయం 20-25 TMC నీరు వస్తాయో మాకు 1 TMC లేదా 1.5 TMC నీరు కానీ ముందుగా ఇస్తే దిగువ ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ కూడా నింపుకుంటే తర్వాత ఐఏబీ మీటింగ్ తర్వాత కానీ నీరు వదిలితే దిగువ ఉన్న మా చెరువుగా ఉన్న నేలతోటి నారు వేసుకుంటారు. అదేవిధంగా ఆ నేలతో ఒక తడి పెట్టుకుంటారు. ఈ వాపుగా మరి మాకు నీరు అందేదానికి అవకాశం ఉంది, కాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా ఇరిగేషన్ మినిస్టర్తో అనిల్ కుమార్ యాదవ్ గారితో మాట్లాడి కావలిలో ఇమ్మీడియట్గా నీరు వదలండి, ఈ విధంగా వదిలితే అక్కడ రైతాంగం నష్టపోదు. కాబట్టి తప్పకుండా వదలాలని చెప్పి వదలడం వల్ల ఈ మొత్తం చేంజ్ అనేది ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా ప్రతి ఒక్క ఎకరా పడిందో మనం ప్రాక్టికల్గా చూసాం. సో ఇప్పుడు అధికారులందరూ ఇక్కడ ఎస్సీ కానించి, ఈయూ కానించి, డియూ కానించి, జూనియర్ ఇంజనీర్ అందరికీ కూడా ఒక మంచి అవగాహన వచ్చేసింది. ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లం తెలిసింది కాబట్టి ఇప్పుడు చెరువులన్నిటికీ కూడా ముందుగా వదలటం, ఒక పంట అంతా పండింది, ఇంకా నీరు మనకు మిగిలి ఉన్నాయి. ఈరోజు రెండో పంటకు కూడా మనం ఇచ్చే ముందు కింద నుంచే నింపుకొని వద్దామని చెప్పి ముందుగా ఈరోజు నీరు వదలడం జరిగింది. ఒక 15-20 రోజులు మనం చెరువుకి నీరు పెట్టుకుంటే ఇప్పుడు చెరువుకి కూడా మనకు కావాల్సింది ఒక 1/2 TMC. 1/2 TMC వదిలితే ఇంతకుముందు పూర్తిగా ఎండిపోయి ఉన్నప్పుడు 1.5 TMC మనం వదిలాం ఫస్ట్ పంటప్పుడు ముందుగా. ఈరోజు ప్రతి ఒక్క చెరువు 3/4 భాగం ఉంది. ఒక 1/2 TMC అయితే మొత్తం చెరువులన్నీ నిండిపోతున్నాయి. కాబట్టి 1/2 TMC ఒక 20 days మనం కానీ తీసుకుంటే ఆ చెరువులన్నిటికీ పెట్టేస్తున్నాము. దాని కింద మెట్ట ప్రాంతంకు సంబంధించిన కావలి నియోజకవర్గంలో, కావలి రూరల్ మండలంలో మెట్ట ప్రాంతానికి సంబంధించిన పంటలన్నీ ఇక్కడ వేసుకోమని చెప్పుకున్నాం మేము. అదేవిధంగా 1/2 TMC ఇచ్చిన తర్వాత పైన ఎగువ ప్రాంతంలో మనం బోగోలు, దగదెత్తి అక్కడ వరి పంట వేసుకోవచ్చు ప్రతి ఒక్క ఎకరానికి చెప్పున్నాం. కానీ రైతాంగం వచ్చి కొంతమంది
మెట్టపై అక్కడక్కడ వేసుకుంటా ఉన్నారు. అయినా కూడా ప్రతి ఒక్క ఎకరా కూడా అక్కడ పండించేదానికి భూగోళ తగినట్టుగా నీరు అయితే ఇస్తున్నాము. అదే అరువుకి సంబంధించి కరిగి ద్వారా కొంత డిఎం ఛానల్ ద్వారా డిఆర్ ఛానల్ ద్వారా అరువుకి కూడా నీరు సంపూర్ణంగా ప్రతి ఒక్క ఎకరా పండే విధంగా అక్కడ కూడా ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు నీరు మనం ప్రతి ఒక్క చుక్క మనం వాడుకోవాలి. మన రైతాంగానికి రెండో పంట పండేదానికి ఇది చేసుకోవాలి. అందుకే రైతులందరికీ కూడా చెప్పాం మేము, మీకు ఏమి వేయాలనిపిస్తే అది వేసుకోవచ్చు. నీరు అయితే వృధా చేయబాకండి. నీటి బుట్టుని ప్రతి ఒక్కటి కూడా మనం ఒడిసిపెట్టుకొని మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి కొంతమంది చేపల కోసం చేపల చెరువులో ఉన్న నీరు అక్కడ వదిలే పరిస్థితి కానివ్వదు. అటువంటివి ఏమైనా జరిగితే కేసుగానే పెట్టండి. నీరు మటుకు వృధాగా ఎక్కడ పోకూడదని చెప్పడం జరిగింది. దానికి రైతాంగం అంతా కూడా సమ్మతించారు, నాయకులంతా కూడా సమ్మతించారు. ఇంకా అందరూ ఆ పంట పొలాలు నిమగ్నం చేస్తున్నారు. అదేవిధంగా కావలి చెరువు కింద ఈరోజు నీరు ఎత్తడం జరిగింది. నాలుగు పోసుకునే దానికి మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాలంటే కొంచెం వదలడం జరిగింది. అక్కడ కూడా నీరు వేస్ట్ కాకుండా ఒక కమిటీ కూడా వేసేసాము. వాళ్ళు కూడా ఈరోజు సిబిఐ నుంచి మనకు నీళ్ళు ఎత్తుకొచ్చేదానికి ఆ కమిటీ కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క మండల నాయకులు కూడా చెప్పేసి అధికారులు చాలా సమర్థవంతంగా నాయకులు ఇన్వాల్వ్మెంట్ కాకుండా వాళ్ళే పాపం బాగా ఏ విధంగా ఏ చెరువుకి పెట్టాలనేది అవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటా మొన్న కూడా బాగా పనిచేశారు, చాలా ఎఫిషియెంట్గా పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చేస్తాము. తప్పకుండా ప్రతి ఒక్క చెరువుని నీరుతో నింపి ఎండాకాలం ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే తేడా మీరు చూడండి, గత ప్రభుత్వంలో ఇదే సమయంలో కొన్ని వందల ట్యాంకర్స్ కావలి పట్టణంలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఏ విధంగా తిరిగినవు దాదాపు 1000 ట్రాక్టర్స్ పనిచేసినాయి. ఈరోజు మనం ఎక్కడ ట్రాక్టర్ అనేది చూడటం లేదు. కోట్ల సొమ్ము ఈరోజు ఆదా అవుతుంది. ఎందుకు ఆదా అవుతుంది? చెరువులో నీళ్లు పెట్టడం వల్ల ప్రతి ఒక్క చెరువులో ఈరోజు నీళ్ళు ఉన్నాయి. మన కావలి పట్టణాన్ని ఎత్తుకుంటే కావలి చెరువు ముక్కాలు భాగం చెరువు నీళ్ళు ఉంది. ఈ ముసురు చెరువు పూలు ఉంది, తాగపాలెం చెరువు పూలు ఉంది, మందాడి చెరువులో ఆఫ్ చెరువు పైన ఉన్నాయి. అందుకే ఈరోజు బావులు కానీ గుంటలు కానీ బోగు కానీ ప్రతి ఒక్క దిక్కడ కూడా నీటి మట్టం పెరిగి బ్రహ్మాండంగా నీరు ఉండటం వల్ల ఎవరు కూడా మాకు ట్యాంకర్ నీరు కావాలని అడిగింది ఒక్క మన బోగోగు మండలానికి సంబంధించి అవిమడుగు పంచాయతీ. ఎందుకంటే అక్కడ అతివృష్టి అనావృష్టి అంటారు కదా. ఎండాకాలం వచ్చి ఉప్పు నీళ్ళు వస్తాయి బావులో కూడా, వానాకాలం వచ్చి చుట్టూ వానా నీళ్ళు ఉంటాయి, అవి తాగేదాన్ని మనకి. అది పాపం ఆడ ఎప్పుడైనా ఎండాకాలమైనా వానాకాలమైనా ట్యాంకర్స్తో అక్కడ మటుకు తాగాల్సిందే, తప్పదు. అందుకే దానికి పర్మనెంట్ ప్రాజెక్ట్ ద్వారా నీరు ఇవ్వాలని కూడా ప్రపోజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా కావలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి కాకుండా ఈరోజు అధికారులు సమర్థవంతంగా పనిచేయటం, అదేవిధంగా సబ్ కలెక్టర్గా కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ మన కమిషనర్ గారు కూడా చెప్పున్నాం, సిబిఐలో నీళ్ళు వస్తున్నాయి, సమస్య ట్యాంకర్ నింపుకోమని చెప్పేస్తున్నాం, అది కూడా నింపుతా ఉన్నారు. సో ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోగలిగాం. ఈరోజు మనం నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మరి వచ్చే సంవత్సరం కూడా చెరువులో కొంత భాగం నీరు మిగిలి ఉంటాయి. వాటిని కూడా నెక్స్ట్ వానాకాలం కాగానే మరి పంటలు తప్పకుండా అన్నీ పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈరోజు అధికారులు, నాయకులు, రైతాంగం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా వాటర్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేశారు. అందుకు అధికారులకి, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ కావచ్చు, సోమశేఖర వాళ్ళకి కావచ్చు, ఇద్దరికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి ప్రజల దగ్గర చెప్పేది ప్రతి ఒక్క నీటి బొట్టు మనకి ఇంపార్టెంట్. ఆ నీటి బొట్టుని కాపాడుకుంటే మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా రైతులు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈరోజు వాటర్ అయితే మనం ఇస్తున్నాము, కానీ ఈరోజు వరి నాటేదానికి ఈ కరోనా వల్ల